చాలా డీమోటివేటింగ్గా ఉంటాయి. చాలా డీమోటివేటింగ్ ఉంటాయి, డిప్రెషన్స్లో తీసుకెళ్తాయి, ఫెయిల్యూర్స్లో సూసైడ్స్ జరుగుతాయి. ఫెయిల్యూర్ అనేసరికి మనిషి శాంతంగా నీరు కారిపోతుంది. ఇక్కడ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనకి గురువులు, మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఫెయిల్యూర్ని ఆకాంక్షించేవాడు మన శ్రేయోభిలాష అవడు కదా. బట్ వీళ్ళు ఏం చేయగలిగినా చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక నోటి మాటగానే చెప్పగలుగుతారు, అంటే ఒక ఎంకరేజింగ్ మాట చెప్పగలుగుతారు, మోటివేటింగ్ మాట చెప్పగలుగుతారు. బట్ ఆ ఫెయిల్యూర్ అనే సముద్రంలోంచి బయటకు రావాల్సింది ఇండివిజువల్గా మనమే. దాని షార్ట్ కట్ ఏమి లేదు. సో మరి ఎలా రావాలి బయటికి ఒక ఫెయిల్యూర్లో నుంచి? ఆర్ ఫెయిల్యూర్ అని మనకు తెలియదు, ఫెయిల్ అయ్యేదాకా మనకు తెలియదు. బట్ అది ఫెయిల్ అవ్వకుండా మరి మామూలుగా వెళ్ళాలంటే ఏం చేయాలి? అదే సమస్య. దీనికి ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఫెయిల్యూర్లో ఎప్పుడు కూడా మనం డీకాన్సన్ట్రేట్ అవుతాం, మనం డిప్రెషన్కి లోనవుతాం. అంటే ఇటు చూడాల్సింది అటు చూస్తాం. సో ఇక్కడ ట్రెమండస్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. ఇక్కడ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. ఎందుకంటే రికగ్నైజ్ చేస్తున్నాం ఫెయిల్యూర్ రాకముందే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది, అవుద్దా లేదా అనేది. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ అయితే ఇంకా ఉంటుంది, కెరీర్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. డిప్రెషన్కి లోన్ అవ్వకుండా మెంటల్ ఎబిలిటీస్లో మనం దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన బాధ్యత వస్తుంది, తెలుసుకోవాల్సి వస్తుంది, ఫోర్స్ఫుల్గానే చేయాల్సి వస్తుంది. ఇక్కడ అనేక మోటివేషనల్ స్పీకర్స్ చెప్పొచ్చు, బుక్స్ మంచి బుక్స్ ఉండొచ్చు. ఇది మనం ఫెయిల్యూర్ నుంచి ఇంకో విధంగా చూసే విధంగా, ఆలోచన క్రియేట్ చేసే విధంగా ఉంటాయి. ఆర్ మనమే ధైర్యంగా చేసుకోగలిగిన పరిస్థితులు ఉంటాయి. బట్ ఇట్స్ అ వెరీ హార్డ్ వర్క్, చాలా హార్డ్. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్లో డిప్రెషన్ స్టేట్కి మైండ్ తీసుకెళ్ళకూడదు. అయిపోయింది అంతాను, ఇంకేం చేయలేను అన్న పరిస్థితిలోకి వెళ్ళడానికి లేదు. దాంట్లో ఆ స్టేజ్కి వెళ్తే వెనక్కి వస్తుంది చాలా డిఫికల్ట్, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇది ఒక పాసింగ్ క్లౌడ్గా అనుకోవాల్సిందే. కరెక్షన్స్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది మనకి, ఇది చేయలేదు కాబట్టి ఇది జరిగింది అని. వాటి మీద మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాం అన్నదే పాయింట్.